భారతదేశ వ్యాప్తంగా ఎంటైర్ పాపులేషన్ చూస్తే మళ్ళా 25%కి హైపర్ టెన్షన్ ఉందని మనకు తెలిసి ఇప్పుడు 25% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ హైపర్ టెన్షన్. సో అందరము కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన బ్యాక్గ్రౌండ్ సంవత్సరానికి ఒకసారి బీపీ చెకప్ చేసుకోవాలి. బై ఛాన్స్ మన బీపీ 130-80 కంటే ఎక్కువ వస్తే 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఆ 3 రీడింగ్స్లో 3 ఎక్కువ వచ్చినా, యావరేజ్ ఎక్కువ వచ్చినా మనము చాలా అర్లీగా ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే దేశాలకు కంపేర్ చేస్తే మనది సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మనకు అవసరం ఉన్న దానికంటే 3 ఇంతలు ఎక్కువ తీసుకుంటాం మనం. అదే మనకు ఒక కారణం స్టోన్ డిజీజ్కి, హైపర్ టెన్షన్కి. సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకునే దానికి ఫస్ట్ సాల్ట్ తగ్గించి, రెండోది ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాం. కనీసం గంట పర్ డే ఈ సాల్ట్ తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే మన బీపీ లెవెల్స్ తగ్గిపోయి ట్యాబ్లెట్లు కూడా అవసరం లేకపోవచ్చు చాలామందికి. ఇది చేసిన తర్వాత కూడా బీపీ 140-90 అలా ఉంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ట్యాబ్లెట్స్లో ముందెన్నడూ లేని 100 టైప్స్ ఆఫ్ బీపీ మెడిసిన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఏ మనిషికి ఏది ఇవ్వాలా అనేదే ఒక ఆర్ట్ అన్నమాట. సో నెఫ్రాలజిస్ట్ జాబ్ ఏంటి? బీపీ ఉంది అయితే బీపీ అన్నీ ఒకే రకమైన బీపీలు కాదు, రకరకాల బీపీలు ఉంటాయి. కిడ్నీ జబ్బున్న వాళ్ళకి బీపీ వస్తుంది, వంశపారంపర్యంగా బీపీ వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మందులు ఎలా ఉన్నాయంటే జస్ట్ బీపీని కంట్రోల్ చేసేదానికి కాదు, టిష్యూ ప్రొటెక్టర్స్ అంటాం. ఆ మందులు వాడడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా రేపు హార్ట్ ప్రాబ్లం రాదు, రేపు కిడ్నీ ప్రాబ్లం రాని ఉన్నాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.